తెలంగాణలో టీడీపీ బలపడుతోందా? రాబోయే రోజుల్లో కాంగ్రెస్, బీజేపీకి తోడుగా తెలుగుదేశం పార్టీ స్థానిక సంస్థల గ్రేటర్ మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తుందా? ఎన్డీఏలో భాగస్వామ్య పార్టీగా ఉన్న తెలుగుదేశం తెలంగాణలో మళ్లీ ఎన్నికల పోటీకి చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇస్తారా? అయితే బాబు గారు ఏం చెబుతారనే విషయం పక్కన పెడితే తెలుగు తమ్ముళ్లు మాత్రం చంద్రబాబు ఏపీ సీఎం అయిన తర్వాత తెలంగాణలో కూడా పార్టీ కార్యక్రమాలకు ప్రోత్సాహం అందిస్తారనే భావిస్తున్నారు. ఇందులో భాగంగానే చంద్రబాబుకు ఘన స్వాగతం పలుకుతూ హైదరాబాద్ బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి పంజాగుట్ట, జూబ్లీహిల్స్ వరకు పసుపు తోరణాలు, స్వాగత ఫ్లెక్సీలతో నింపేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు రాష్ట్రాలుగా విడిపోయిన తర్వాత చంద్రబాబు రెండు రాష్ట్రాలకు విభజన చట్టం ప్రకారం జరగాల్సిన పంపకాలు, రెండు రాష్ట్రాల మధ్య ఉన్న సమస్యల పరిష్కారంపై చొరవ చూపిస్తున్నారు. ఇందులో భాగంగానే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అవుతారు. చంద్రబాబు, రేవంత్ రెడ్డి భేటీ వెనుక తెలంగాణకు చెందిన అంశాలతో పాటు పరస్పర సహకారంతో అభివృద్ధి చేసుకోవాలనే అజెండాను తెరపైకి తేవడంతో ఇప్పుడు తెలంగాణ టీడీపీ నేతలు కూడా ఆయన నిర్ణయాన్ని, ఆలోచనను స్వాగతిస్తున్నారు. రేవంత్ రెడ్డి రెండు రాష్ట్రాల యొక్క విభజన సమస్యలు పరిష్కరించుకోవడానికి సమావేశం కాబోతున్నారు. ఇదే సందర్భంలో తెలంగాణలో చంద్రబాబు నాయుడు తెలుగుదేశాన్ని యాక్టివ్ చేయబోతున్నాడా అనేటువంటిది వాళ్ళ చర్చనీయాంశం. తెలుగుదేశాన్ని యాక్టివ్ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే ఇవాళ ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశాన్ని యాక్టివేట్ చేయటం కానీ, దానికి కావాల్సినటువంటి నిధులు ఖర్చు చేయటం కానీ, ఇవన్నీ కూడా కొంత ప్రోత్సాహకరంగా తెలంగాణ తెలుగుదేశంలో అవుపడేటువంటి అవకాశం ఉంది. మరొక విషయం ఏమిటంటే డైరెక్ట్ బీజేపీలో చేర్చుకున్నటువంటి శ్రేణులు కొంతమంది తెలుగుదేశంలో, కొంతమంది జనసేనలో చేరేటువంటి అవకాశం ఉంది. కొండగట్టు దర్శనానికి కళ్యాణ్ వచ్చినప్పుడు జనసేన యాక్టివ్ చేస్తారనేటువంటి ఎక్స్పెక్టేషన్స్ జరిగాయి. కాబట్టి జనసేనని యాక్టివ్ చేసే అవకాశం ఉంది. తెలుగుదేశం పార్టీ గతంలో ఉన్నది కాబట్టి యాక్టివ్ చేసేటువంటి అవకాశం ఉంది. సహజంగానే ఈ రెండింటిని కూడా తెలంగాణలో బీజేపీ ప్రోత్సహించే అవకాశం ఉంది. ఇవాళ ఆంధ్రాలో అధికారంలోకి వచ్చినటువంటి ఆ కాంబినేషన్ ఉత్సాహంలో ఉన్నది. అక్కడ తెలుగుదేశం మేజర్ ఫోర్స్ అయితే బీజేపీ, జనసేన కొంత మైనర్ ఫోర్సెస్ అయినా వాళ్ళ ఉపయోగం వల్ల తెలుగుదేశం అధికారంలోకి రాగలిగింది. ఇక్కడ కూడా ఇవాళ కాంగ్రెస్కు నియరెస్ట్ రైవలు బీజేపీ. కాబట్టి బీజేపీకి ఈ రెండింటిని ప్రోత్సహించడం అనేది సహజంగానే దానికి సహకరించేటువంటి అవకాశం ఉంది. కాబట్టి జనసేన పెరుగుతున్నా లేదా తెలుగుదేశం పెరుగుతున్నా బీజేపీ ప్రోత్సహించేటువంటి అవకాశం ఉంది. బీజేపీకి అది ఉపయోగం కూడా జరిగే అవకాశం ఉంది. మరొక వైపు తెలంగాణ ఎన్నికల్లో హైదరాబాద్ సెటిలర్స్ అంతా కూడా కేసీఆర్ ఇచ్చిన స్టేట్మెంట్లు లేదా కేటీఆర్ ఇచ్చిన స్టేట్మెంట్ వల్ల కాంగ్రెస్కు ఓటింగ్ చేస్తారనుకున్నారు. కానీ కాంగ్రెస్కు ఓటింగ్ చేయలేదు, గెలిపించలేదు. అంటే దాని అర్థం ఏమిటంటే ప్రతిపక్ష ఓటింగ్గానే ఉండదలుచుకున్నారు. ఇప్పుడు మరి హైదరాబాద్లో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్కి చెందినటువంటి ప్రజలందరూ కూడా హైదరాబాద్లో రేపు ఎవరైతే ఒక క్వాలిటేటివ్గా అంటే పరిమాణాత్మకంగా పాత్ర నిర్వహిస్తారో వాళ్ళకు ఓట్లు వేసే అవకాశం ఉంది. రేపు రానున్న ఎన్నికల్లో బీజేపీకి జనసేన తర్వాత తెలుగుదేశం కలిస్తే అధికారంలోకి వస్తారనుకుంటే ఇక్కడ సెటిలర్స్ అంతా కూడా అటువైపు మొగ్గేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఏదేమైనా రానున్న కాలంలో తెలుగుదేశం కానీ జనసేన కానీ బలపడితే అది బీజేపీకి ఉపయోగపడేటువంటి అవకాశం ఉంది. ఇవే రాజకీయ సంబంధాలు ఉంటే, ఇంకేమైనా ఇతర అనూహ్యమైనటువంటి డెవలప్మెంట్స్ ఉంటే అది వేరే విషయం. కానీ రాజకీయ పొందిక మాత్రం తెలుగుదేశం బలపడితే అది బీజేపీకే ఉపయోగం. తెలుగుదేశానికి కొన్ని సీట్లు రావచ్చు, కానీ కాంగ్రెస్ కూడా సీమాంధ్రులకు వ్యతిరేకంగా ఏ వైఖరి తీసుకోలేదు. అది జాతీయ పార్టీ కాబట్టి సహజంగానే జాతీయ లక్షణాలు దానికి ఉంటాయి. కాబట్టి ఏ మేరకైనా ఇవాళ తెలుగుదేశం బలపడటానికి ప్రోత్సహించే అవకాశం ఉంది, రీఆర్గనైజ్ అవకాశం ఉంది. తర్వాత పొత్తు బీజేపీలో చేరినటువంటి శక్తులన్నీ ఈ రెండిట్లో చేరి అధికారంలో పాలు పంచుకోవాలన్నటువంటి కోరిక తీర్చుకునేటువంటి అవకాశం.